ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం అండి. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? ఈరోజు దేవుడు నా కోసం ఏ వాక్యం చెప్తాడో, ఏం మాట్లాడతాడో, నాతో ఆయన మాట్లాడితే నాకెంతో ప్రాణం తెప్పరిల్లబోతుంది. కాబట్టి నాతో ఏం మాట్లాడతానని ఎదురు చూసే వారికి చాలా అద్భుతమైన వాగ్దానము. యోబు గ్రంథము 22:17 నుంచి, ఆయన మంచి పదార్థములతో వారి ఇండ్లను నింపును. మన ప్రభువు ప్రతిదీ కూడా మంచిదే ఇస్తూ ఉంటాడు. అందుకే ద్వితీయోపదేశ కాండంలో 8వ అధ్యాయంలో 10-12 వచనాలు, అలాగే Deuteronomy 1:25 మనం చూసినట్లయితే మంచి దేశము, మంచి ఇళ్ళని ఇస్తూ ఉంటున్నారు. అలాగే మన దేవుడు ఈరోజు మనందరికీ మంచి పదార్థములతో మనల్ని నింపబోచున్నాడు, మన ఇండ్లను నింపబోతూ ఉంటున్నాడు. మన దేవుడు ఎప్పుడు ఎవరికి ఏమి ఇవ్వాలని చూస్తాడు. మనం నిజమే షాప్కి వెళ్తే, అయ్యా మంచి చీర చూపించండి, మంచి బైక్ చూపించండి, మంచి బట్టలు చూపించండి, మంచి కార్ చూపించండి అని అడుగుతూ ఉంటాం. మనకి మంచి కావాలని మనం ఎంతైతే కోరుకుంటామో దానికంటే ఎక్కువ దేవుడు కోరుకుంటూ ఉంటాడు. బైబిల్ సెలవిస్తున్న మాటలు ఏంటంటే, దేవుడు మత్తయి 7:11 ప్రకారము నీ పరలోకమందున్న తండ్రి అంతకంటే మంచి ఈవులతో నీకు ఎంతో నిశ్చయంగా ఇస్తానని దేవుడు చెప్తా ఉంటున్నాడు. కాబట్టి ఈరోజు మన తల్లిదండ్రులు మనకిచ్చే మంచి కంటే కూడా దేవుడు మన కొరకు ఎన్నో మంచి కార్యాలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో, ఆల్ బ్యాడ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్, నేనంతా కీడు చూశాను, ఏ మంచి చూడలేదని. దేవుడు ఈ రోజు నుంచి నీకు మంచి పదార్థాలు ఇచ్చి మంచివన్నీ చేస్తూ నీ జీవితంలో ఆయన మొత్తం మంచితనాన్ని చూపించబోతూ ఉంటున్నాడు. కాబట్టి మీరు బాధపడకండి. 104వ కీర్తన 28వ వచనంలో ఏముందంటే, పశువులు ఈ లోక సృష్టి అంతా కూడా మరి ఆయన గుప్పిలు విప్పగా మంచి పదార్థంలో తిని తృప్తిపరచబడ్డాయి. పశువులు దేవుని దగ్గరికి వెళ్ళి నాకు మంచి మీట్ ఇవ్వు ప్రభా అని అడగవు, కానీ దేవుడు వాటికి మంచివే ఇస్తూ ఉంటున్నాడు. మరి వాటినే అంత శ్రేష్టంగా చూస్తే మరి మనము ఆయన రూపంలో ఆయన సొంత బిడ్డలుగా ఉన్న మనకి దేవుడు మంచివి ఇస్తూ ఉంటాడు. కాబట్టి నువ్వు ఈరోజు బాధపడకుండా, ప్రభా నువ్వు నా కొరకు దాచిపెట్టిన ప్రతి మంచి మేలు బట్టి, మంచి ఆశీర్వాదం బట్టి నీకు వందనాలు అని చెప్తూ ప్రార్థన చేద్దామా? కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి, లార్డ్ యు ఆర్ అ గాడ్ హూ డస్ గుడ్ థింగ్స్. అయ్యా, హూ గివ్స్ గుడ్ థింగ్స్. నాయనా ఈరోజు నాయనా మంచి ఇచ్చే దేవుడుగా నువ్వు ఉన్నావని నేను నమ్ముచున్నాను. ప్రతి ఒక్కరి జీవితంలో మంచి మేలు అనుభవించే రీతిలో వారిని నువ్వు దీవించబోతున్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి మిక్కిలి వినయంతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఈ వాగ్దానం మీతో మాట్లాడినట్లయితే కింద కమెంట్లో గాడ్ విల్ గివ్ ఆల్ గుడ్ థింగ్స్ టు మీ అని పెట్టండి. విశ్వాసంతో పెట్టండి. దేవుడు మీ విశ్వాసాన్ని మెచ్చి మీకు అన్ని మంచి కార్యాలు, మంచి ఈవులు దయచేయను గాక. సీ యు టుమారో. డోంట్ ఫర్గెట్ టు షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. ప్రైజ్.